సో, ఇదంతా ఓకే సార్. మనం చేస్తున్నాము. మన బెడ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. దీని మీద మనమిచ్చే వారంటీ ఏంటి? అది అందరి డౌట్ అసలు. ఓకే. సో, వారంటీ వచ్చేసేసి ఎట్లా ఉంటదంటే, సర్వీస్ వారంటీ ఈస్ 3 ఇయర్స్ అండి. ఓకే. ఆన్ యాక్సెసరీస్. ఏ హార్డ్‌వేర్ పోయినా, ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, ఓకే. వీల్ డూ ఇట్ కంప్లీట్‌లీ ఫ్రీ సర్వీస్ ఆఫ్ అంటే కాస్ట్. ఇప్పుడు లైక్ హార్డ్‌వేర్ అంటే లైక్ డోర్ అవును. హింజెస్ ఇవి. అవును. ఇవన్నీ హార్డ్‌వేర్‌లోకొస్తాయి. సో, హింజెస్ మీద మనకి 3 ఇయర్స్ వారంటీ ఉంది. యెస్. ఓకే. అండ్ అండ్ మన స్టీల్ మెటీరియల్ మీద 10 ఇయర్స్ వారంటీ ఓకే. ఉంటుంది. స్టీల్ రీప్లేస్‌మెంట్ వారంటీ అది కంప్లీట్‌గా. ఓకే. సో, ఇన్ కేస్ మీకు మెటీరియల్ ఏదన్నా పాడైంది, రస్ట్ వచ్చింది, ఇట్లాంటి కంప్లెయింట్స్ ఏమన్నా రైజ్ అయితే గనక తీసేసి రీప్లేస్ చేసి కొత్తదిస్తాం. ఓకే. మీరే రీప్లేస్ చేసి యెస్. మీరే కొత్తదేస్తారు. మనకి ఈ స్టీల్ లైక్ ఈ వార్డ్‌రోబ్స్ చూస్తున్నారు కదా! దీని మీద 10 ఇయర్స్ వారంటీ అండ్ ఈ హింజెస్ అండ్ ఆ హ్యాండిల్స్ ఇలాంటి హార్డ్‌వేర్ మెటీరియల్ ఉన్నాయి కదా! దాని మీద మనకి 3 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. అండ్ మీరు ఆల్రెడీ చెప్పారు. ఇది మనకి చెదలు పట్టి ఇది చేయించుకున్నారు. సో, అవును. మనకి అప్పుడు ఐరన్ చేసుకుంటున్నాం. ఇన్ ఫ్యూచర్ ఒకవేళ ఏదో ఒకటి అయ్యి చేంజ్ చేసుకోవాలనుకుంటే మనకి రీమోడలింగ్ చేయించుకోవచ్చా? రీమోడలింగ్ అంటే లైక్ దీన్ని కస్టమైజ్ చేయలేమండి. అదే సో, రీసైక్లింగ్ రీసైక్లింగ్ చేసుకోవాలనుకుంటే ఇన్ ద సెన్స్ వుడ్‌ని దీన్ని స్క్రాప్ వాల్యూ కింద తీసుకోవాలి. ఓకే. సో, స్క్రాప్ వాల్యూ బేసికల్లీ ఎలా ఉంటదంటే మీకు